హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లత ఆల్ ఇన్ వన్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే మూన్ బిస్కెట్ని బేకరీ స్టైల్లో ఈజీగా చేసుకుందాం. బేకరీస్లో మైదాతో చేస్తారు. ఒక మిక్సీ జార్లో 4 టీ స్పూన్ల షుగర్ వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో చల్లడ పెట్టుకుని పంచదార పొడిని వేసుకుని జల్లించుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. పంచదార పొడిలో కొంచెం నెయ్యిని వేసుకుని విస్కర్తో బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లోనే జల్లెడ పెట్టి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని చల్లించుకోవాలి. ఇలా చల్లించుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని చల్లించుకోవాలి. ఇప్పుడు స్పూన్ తీసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత చేతితో బాగా రబ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. లోకి మిగిలిన నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగాను కాకుండా మరీ మెత్తగాను కాకుండా చపాతీ ముద్దలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని లోపల స్టాండ్ పెట్టుకోవాలి. పైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ మీద ఈ పిండి ముద్దను పెట్టి చేతితో బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండి మీద షార్ప్గా ఉన్న గ్లాస్ తీసుకుని మూన్ ఆకారంలో బిస్కెట్స్ కట్ చేసుకుని బేకింగ్ చేసుకునే ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బిస్కెట్స్ని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న అన్ని బిస్కెట్స్ని కూడా ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని మూత పెట్టి బేక్ చేసుకోవాలి. ఈ బిస్కెట్లు అన్నీ కూడా బేక్ అవ్వడానికి 35 to 40 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఇలా 40 నిమిషాల తర్వాత ఈ విధంగా బేక్ అవుతాయి. వీటిని చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, బేకరీ స్టైల్ గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. బిస్కెట్స్ని బేకరీస్లో మైదాతో చేస్తారు. అంతేనండి, చాలా సింపుల్గా గోధుమ పిండితో మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.